కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు ఎప్పుడు తప్పటడుగు వేస్తారా అని ఎదురుచూసిన వైసీపీకి సువర్ణ అవకాశం అందిపుచ్చుకున్నారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ కూటమిని దోషిగా చూపించడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో చర్చ జరిగే విధంగా వ్యూహాలు సిద్ధం చేసింది. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ గ్రామాల బాట పట్టింది. అయితే అంతేకాకుండా నకిలీ మధ్యంలో టీడీపీ నేతల ప్రమేయం ఉండటంతో టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం అనిత టార్గెట్ గా వైసీపీ రాజకీయాలు మొదలుపెట్టింది. రాజయ్యపేట వేదికగా బల్క్ డ్రగ్ పార్క్ పోరాటం చేయడానికి వైసీపీ సన్నద్ధమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత తరచూ జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. మాజీ సీఎం జగన్ ను పులివెందుల ఎమ్మెల్యేగా పదే పదే అనిత మాట్లాడుతూ ఉండటంతో వైసీపీ నేతలు టార్గెట్ చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ పై కూడా వైసీపీ అక్కడి మత్స్యకారులకు అండగా నిలిచింది. అక్కడి మత్స్యకారులు తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ అవసరం లేదని ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు రాజయ్యపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు. జగన్ కూడా త్వరలోనే ఈ ప్రాంతంలో పర్యటిస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదేశం ప్రకారం వచ్చి మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమం చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు. పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరికీ ఒకటే సింగిల్ పాయింట్ ఇదండి. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో జగన్ పర్యటన మరింత హీట్ పెంచుతుందని భావిస్తూ ఉన్నారు. గతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ ఆందోళన చేసిన అనిత ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోజుల తరబడి ఆందోళన చేసినా స్పందించలేదని హోంమంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ వివాదం రోజుకు హీట్ ఎక్కుతోంది. మత్స్యకారులు అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మాకు ఆ పరిశ్రమని, ఆ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు, ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది, మీకు సంఘీభావంగా ఉంటుంది, మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది.
అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకత్వాన్ని, ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వాన్ని అంతటినీ కూడా వారి వెంబటి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాజీపేట రావడం, వారందరితో కూడా చర్చించడం, వారికి పార్టీ అండగా నిలబడుతుంది అన్నటువంటి ఒక భరోసాను కల్పించడం, తప్పకుండా వారు ఏదైతే నినదిస్తూ ఉన్నారో, ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది అన్నటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది రావాలనేటువంటిది అంకె కూడుకొని 40 మంది 45 మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసాం, వారికి సంఘీభావం తెలియజేసాం, వారిలో ఒక భరోసాని కల్పించాం, నమ్మకాన్ని కల్పించాం. మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు, దీని మీద ఆధారపడినటువంటి దాదాపు 15 గ్రామాలు, దాదాపు 25,000 మత్స్యకార కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక వైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు వైసీపీ కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులతో పాటు పలు అంశాలపై వైసీపీ అధినేత జగన్ ధీటుగా స్పందిస్తూ ఉన్నారు. దీంతో హోంమంత్రిని జగన్ లక్ష్యంగా చేసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తాము వంగలపూడి అనితను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటామని, ఒక ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా స్పందిస్తామని అంటుంది. అయితే హోంమంత్రిగా ఎవరున్నా తమ రియాక్షన్ అలాగే ఉంటుందని, ఇందులో ప్రత్యేకించి ఒకరిని లక్ష్యంగా చేసుకునే అవకాశమే లేదని చెప్పి వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళన ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా, వందలాది మంది పోలీసులు. మేము అడుగుతున్నాం, అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం, మీరు ఏం చెప్పారు? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా? ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా? పిల్లలు పుట్టరని చెప్పారా? పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా? మీరే కదా చెప్పారు. మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పుడతారు, ఎలాంటి రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయని ఏమైనా చెప్తారా? అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతులను కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు, చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు, వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే, పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్న చూసాం, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది.